చెప్తాను కదా, దేవరా మాత్రం మైండ్ బ్లోయింగ్ అన్న. చూసినా కదా ముందర ఫ్రంట్ సైడ్ అద్దాలే ఎరగొట్టి గలీజ్గా ఎంత బాగుంది తెలుసా. సో ఒక్కసారి చూడండి, అప్పుడు రివ్యూ. అది ముందలా చూడకుండా రివ్యూ ఇచ్చేది, అది బ్యాడ్ కామెంట్లో వద్దన్న మనకి. అర్థమైందా? చెప్పాల్సిన చెప్తున్నా కదా అన్న, ఒక్కసారి చూడండి, దాన్ని బట్టి అన్న. అసలు చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అసలు బోర్ అనేది లేదన్న. అరుస్తూనే ఉండాలా. మీరు కదా అన్నాను, సీట్లు తెగుస్తాయి, సీట్లు దుమ్మ తిరుగుతాయి. అదే అంటున్నా, మింగితే దేవరా అనాలా. ఎవడైనా తప్పుగా రివ్యూ చెప్పిండనుకో, చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ దాకా ప్రతి ఒక్కరు వచ్చి చూడగల మూవీ అన్న. ఇది ఎవరికి బోర్ కొట్టదు, పెద్దోళ్ళు లేదు చిన్నోళ్ళు లేదు, ఎవరైనా కానీ లాస్ట్ ట్విస్ట్ మాత్రం ఎవరు ఊహించినట్టు పెట్టాడన్న. రాజమౌళి కూడా తినేటలాగా, అది రియల్. రాజమౌళి కూడా పనికిరాడన్న కోశాల శివ ముందు. టెంపర్ నుంచి ఎన్టీఆర్ అన్న కాలర్ దించకుండా చేసిండన్న. అది చాలన్నా మాకు. నేను ప్రీ రిలీజ్ కూడా దేవరన్న చూద్దాం అనుకున్నా, ఎన్టీఆర్కి ఇంకా దేవర చూద్దాం అనుకున్నా, కానీ వీలవ్వలే. కానీ ఒక్కటి చెప్తున్నా, స్క్రీన్ పైన బొమ్మ కనబడితే చాలన్నా వెళ్ళిపోతామన్న. చాలా అది తెలుసా. ఒక్కటే అంటున్నా, కాలర్ ఎగరైకుండా ఇట్లనే అలాగే ఎగరేస్తూ పోతామన్న. చాలు. సినిమా సూపర్. అసలు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కలిపి మీరు లోపల చూస్తే అసలు సీట్ మీద కూర్చోరు, అసలు అట్లా ఉంది. బీజిఎం వేరే లెవెల్ బ్రో. అసలు అనిరుద్ధ్ 100% ఇచ్చాడు. అసలు జాన్వి తెలుగులో అడుగు పెట్టింది, ఇంకా టాప్ హీరోయిన్ అవుతుంది. సైఫ్ అలీ ఖాన్ పర్ఫార్మెన్స్ వేరే లెవెల్. అసలు మొత్తం దేవర సంభవం. దేవర దేవుని చూసినట్లుంది సినిమా చింపేసిండు. స్టోరీ కొత్తగా అనిపించింది. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ కోసం అందరు వెళ్ళాలి, చూడాలి సినిమా. కాలర్ ఎగరేసుకుని రావాలి బయటికి. అది దేవరా. కాలర్ ఉంది, ఎన్టీఆర్ అని చెప్పాడు, కాలర్ ఎత్తేసాం, బ్లాక్ బస్టర్ కొట్టేసాం అన్న. మూవీ అంతా ఏం లేదు, జస్ట్ 1 man షో. అంత ఇంట్రెస్ట్ బట్టి చూడాలి సినిమా టాప్ బ్లాక్ బస్టర్. ఇలా నేను చెప్పట్లేదు, సినిమా చూడండి అప్పుడు మాట్లాడాలి. లేగా ఎవరు చెప్పుడు ఎదవన్నా, చెప్పుడు ఎదవంటాడు. ఏ లేక లేదు. పుష్పల విలన్ కదా, పుష్పల విలన్ కూడా దీనిలో సైడ్ యాక్టరే. సినిమా మాత్రం చాలా బాగుంది, సూపర్ బ్లాక్ బస్టర్. మ్యూజిక్ కూడా చాలా బాగా కొట్టాడు. దీంట్లో పుష్పల మొత్తం అంతా సినిమా చాలా బాగుంది, బ్లాక్ బస్టర్ మూవీ. దీంట్లో మెయిన్ పవన్ కళ్యాణ్ అవ్వండి, పుష్పలో మాత్రం విలన్ మాత్రం దీంట్లో సైడ్ యాక్టరే. చాలా బాగుంది సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ. ఎన్టీఆర్ కి మంచి బ్లాక్ బస్టర్ మూవీ. చాలా బాగా ఇచ్చారు, చాలా బాగుందన్న. చాలా ధన్యవాదాలు. ప్రతి ఒక్క దానికి ఒక బ్యాక్ స్టోరీ పెట్టుకొని తర్వాత ఏంటంటే ఆ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దెన్ సినిమా స్టోరీలోకి ఎంటర్ అవుతుంది. సో ఇది కూడా అలా ఆ కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఇది. సో 2 parts తీస్తారు కదా, సో సెకండ్ పార్ట్లో ఏం చూపిస్తారో ఈగర్లీ వెయిటింగ్ అనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా లైక్ అంటే శ్రీకాంత్ గారు కానీ, లేకపోతే చాలా సైఫ్ అలీ ఖాన్ కానీ, ఎన్టీఆర్, జాన్వీ కపూర్, చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరికి వాళ్ళ రోల్స్ అయితే చాలా చాలా బాగా చేశారు. సినిమా ఎక్కడైతే ల్యాగ్ అయితే అనిపించలేదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. సో అది చెప్పుకుంటూ సినిమా స్టోరీలోకి ఎంటర్ చేసేటప్పటికి కొంచెం ఏంటంటే వాళ్ళు ఫీల్ అయ్యే వాళ్ళు ల్యాగ్ అని ఫీల్ అవుతారు. బట్ ఏంటంటే స్టోరీగా చూస్తే కనుక సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఎస్పెషల్లీ నాకు నచ్చింది కొరటాల శివ గారు చెప్పినట్టు లాస్ట్ 40 minutes అసలు వేరే లెవెల్ హై ఉంటుంది సినిమా అయితే. వచ్చేటప్పుడు నిజంగా ఒక సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తారు. సో ఐ హోప్ రాజమౌళి గారితో సినిమా చేసిన తర్వాత ఒక హీరోకి ఎట్లా అంటే ఫ్లాప్ వస్తుందని ఒక సెంటిమెంట్ ఉంటుంది కదా. ఐ హోప్ ఈ సినిమాతో అది బ్రేక్ అవ్వాలనే కోరుకుంటున్నాము. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఐఎమ్ నాట్ ఎన్టీఆర్ ఫ్యాన్, బట్ ఒక ఆడియన్గా చెప్తున్నాను, సినిమా అయితే చాలా బాగుంది. దట్స్ ఇట్. చూడండి, జై ఎన్టీఆర్. ఇండస్ట్రీ మళ్ళీ చూడాలి.
మాస్ అమ్మ మొగుడు మాస్ అమ్మ మొగుడు రాజమౌళి ఫ్లాప్ టాక్ కి మాస్ అమ్మవాడు రికార్డ్ బదలు కొట్టేసి సినిమా సూపర్ హిట్ అన్న అసలు ఫైట్లు ఫైట్స్ అదిరిపోయినాయి